ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అమ్మో గీతను లేపుదాం, ఒక్క నిమిషం. తొందరగా పిలవండి. అమ్మా గీత, గీత. అమ్మా, ఈ నొప్పి ప్రాణం తీసేలా ఉంది. నాకే ఇలా ఉంటే అత్తయ్య మా వెలికి ఎలా ఉందో, అమ్మమ్మకి ఎలా ఉందో. అయ్యో మావయ్య, గీత, అమ్మా గీత. అమ్మా, 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 అమ్మా. నొప్పి ఏమండి? నొప్పి నా వల్ల కావట్లేదండి. ఏమండి? గీత, అమ్మా, అమ్మా, అమ్మా గీత, అమ్మా కడుపు నొప్పిగా ఉందమ్మా. నొప్పి, అమ్మో నొప్పి, అమ్మో అమ్మో, అమ్మో అమ్మో అమ్మో. బాబాయ్, వీళ్ళు నలుగురు చనిపోయారు. ఇప్పుడెలా? కనీసం రఘు అన్న బ్రతుకున్నాడా? ఈయన కూడా పోయినట్టున్నాడు. ఏంటి నీ గోళ? ప్రశాంతంగా పడుకొని కూడా పడుకున్నావా? ఏమండి, ఏమండి మీరు బ్రతికే ఉన్నారా? ఇంకా నువ్వు చంపలేదుగా, బతికే ఉన్నాను. మీకేం కాలేదుగా? పూర్ణిమ, ఏమైంది నీకు? ఏమండి, అత్తయ్య, మామయ్య, గీత, బామ్మ అందరూ ప్రశాంతంగా నిద్రపోతున్నారు. ఇప్పుడు వాళ్ళందరినీ లేపి గొడవ పెట్టుకోవాలా? ఏంటి, నిద్రపోతున్నారా? అంటే నాకొచ్చింది కళ. కళ ఏంటి? అచ్చ నిజంలా ఉంది. కళలు ఎప్పుడు నిజంలాగే అనిపిస్తాయి. అందులో కొన్ని నిజం అవుతాయి, కొన్ని కావు. అందుకే వాటిని కళలు అంటారు. అమ్మో, ఆ కళ మాత్రం నిజం కాకూడదండి. చచ్చిన నిజం కాకూడదు. ఇంకొకరి విషయంలో నిజమైనా పర్వాలేదు, మీ విషయంలో మాత్రం నిజం కాకూడదండి. పొరపాటున కూడా కాకూడదు. నీకేమైనా పిచ్చా? కలర్ రావడం ఏంటి, నిజం కాకుండా ఉండడం ఏంటి? అసలు నీకు వచ్చింది ఏం కల? అదేంటంటే మరి, ఇప్పుడు కనుక నిజం చెప్తే నా తలకు నేను కొరవ పెట్టుకున్నట్టు అవుతుంది. అదేదో పీడకల్లండి, ఎందుకు అడుగుతారు? సరే అడగనులే, పడుకో. ఏమండి, ఏమండి, ఏంటే నీ గోళ? మీకు కడుపు నొప్పి లాంటిది ఏమన్నా? నాకు కడుపు నొప్పి లేదు, కాలు నొప్పి లేదు. ఎందుకే ఇలా సదాయిస్తున్నావు?
పడుకో. దక్ష 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 ఏమై ఉంటుంది? దక్ష ఏంటిది? వచ్చేటప్పుడు కనిపించకుండా వెనక నుంచి వచ్చావు. నేనెలా వస్తే నీకెందుకు? అసలు నువ్వెందుకు వచ్చావు? అదేం ప్రశ్న? ఈ టైంలో నా రూమ్లోకి రావడం ఏంటి? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? నాకు తెలుసు ఆ విషయం. ముందు దీనికి సమాధానం చెప్పు. నువ్వు పాయిజన్ కలిపావా లేదా? కలిపాను. మరి కలిపితే అందరూ చచ్చిపోవాలిగా. ఎవరు చావలేదే. కనీసం కడుపు నొప్పి కూడా లేదు. అది పాయిజనా పంచదార బిల్ల? నీ మీద సినిమా ఇన్ఫ్లుయెన్స్ బాగా ఎక్కువ ఉన్నట్టుంది. పాయిజన్ ఇవ్వగానే నోట్లోంచి నురుగొచ్చి కడుపులోంచి రక్తం వచ్చి చచ్చిపోతారనుకుంటున్నావా? అలాంటిదేం కాదు. ఇది స్లో పాయిజన్. ఓహో, అంటే నెక్స్ట్ ఇయర్ ఈ రోజుకు చంపుతుందా? నా ఉద్దేశం అంత వెంటనే చంపదు అని. విషం తిని 2 గంటలైంది అంతేగా? వెయిట్ చేయి. ఆ విషం పనిచేయడానికి కనీసం 3 నుంచి 4 గంటలు పడుతుంది. ఇప్పుడు నువ్వు వెళ్ళి పడుకో. పొద్దున నువ్వు లేచేటప్పటికి ఇంట్లో 4 శవాలు తేల్తాయి. రఘుకి ఏం కాదు కదా? నిన్ను వెళ్ళి పడుకోమన్నానా? ఎవరికి మెలకు వచ్చి చూసినా పెద్ద గొడవ అవుతుంది. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. పో. నా భర్తకి మాత్రం ఏం కాకుండా చూసుకో. బ్రతుకున్నప్పుడు బంతాట ఆడుకున్నాను. చస్తాడనేటప్పటికే ఇలా ఫీల్ అయిపోతున్నానండి. పొద్దున్నకి సవాల్ అవ్వాలంటే ఇప్పుడు కొంచెం ఎఫెక్ట్ స్టార్ట్ అయ్యి ఉంటుంది. చూద్దాం. నిద్రపోతున్నావా గీత? నిద్రపో. ఇదే నీకు శాశ్వత నిద్ర కాబోతుంది. ఇక నువ్వు లేవడం అంటూ ఉండదు. 4 కలిసి నిన్ను లేపడమే. ఈ ఇంటికి నీతో పాటు నేను కోడల్నేగా. క్రెడిట్లన్నీ నువ్వు కొట్టేసి తిట్లు విమర్శలు నాకు మిగులుస్తావా? నిన్ను చూసుకునే కదా ఈ ముసలి గుంపంతా ఎగిరి పడుతోంది. అదే నువ్వు లేకపోతే చచ్చినట్టు నా మాట వినేవాళ్ళు. నా దయా దాక్షిణ్యాల కోసం ఎదురు చూసేవాళ్ళు. అసలు నా క్యారెక్టర్ బ్యాడ్ అయిపోవడానికి నువ్వేగా కారణం. అలాంటి నువ్వు బ్రతకూడదు. అర్జెంటుగా చచ్చిపో.